అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్ వచ్చేసింది. డైలీ ఏదో ఒకటి కూల్గా చల్లగా తాగాలనిపిస్తుంది. నేను ఒక షర్బత్ చూపించబోతున్నానండి. ఈ షర్బత్ ఒక్కసారి తాగితే డైలీ తాగాలనిపించేస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాక నేను దీంట్లో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒంటికి చలవ చేసేవి, అలాగే మన బాడీకి ఎన్నో పోషకాలు అందిస్తుందన్నమాట. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? నా వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందుగా ఈ షర్బత్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 కప్పు బెల్లం తురుము, 1 గుప్పెడు పుదీనా ఆకులు, కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు, 2 నిమ్మకాయలు, చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ సోంపు, 10 మిరియాలు, రుచికి సరిపడినంత ఉప్పు. ఇవన్నీ మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునేవేనండి. వీటితోనే మంచి షర్బత్ తయారీ చేసేద్దాం పదండి. మరి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో మనం తీసుకున్న బెల్లం తురుముని వేసేసేయండి. ఇందులోనే ఆ పుదీనా కూడా వేసేసేయండి. పుదీనా అనేది మీకు ఫ్లేవర్ బాగా ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోండి, అంత ఎక్కువగా నచ్చకపోతే తగ్గించి వేసుకోండి. తర్వాత అల్లంని ఇలా సన్నగా ముక్కలుగా తరిగి వేసుకోండి. ఆ తర్వాత మనం తీసుకున్న టేబుల్ స్పూన్ సోంపు, మిరియాలు, రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం వేసుకోండి, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. కల్లుప్పు వాడడానికి ట్రై చేయండి. కల్లుప్పు అయితే మంచి టేస్టీగా ఉంటుందండి. తర్వాత నిమ్మకాయలు 2 కట్ చేసుకొని ఇలా పిండేసుకుందాం. దాంట్లో నిమ్మకాయ రసం తీసుకుందాం. వీటన్నిటితో పాటు 1 కప్పు వాటర్ పోసుకోండి. దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా ఒక ఫిల్టర్ జల్లెడ తీసుకొని దాంట్లోకి ఇది వేసేసేయండి. ఒక పెద్ద గిన్నె తీసుకోండి, దాంట్లో ఇలా ఫిల్టర్ చేసుకోండి. చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా. ఇలా దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మరొకసారి మిక్సీ పట్టేసుకోండి. చల్లటి నీళ్లు కలుపుకొని మిక్సీ పట్టుకోండి, చాలా బాగుంటుందన్నమాట. అప్పుడు చూడండి ఇలా. ఇప్పుడు ఫిల్టర్ చేసిన తర్వాత దీన్నంతా తీసేసేయండి. ఇంకా మనం తీసుకున్న క్వాంటిటీస్కి 1.5 లీటర్ నీళ్లు యాడ్ చేయొచ్చండి. ఒక 2 కప్పులేమో మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టడానికి, తర్వాత ఇంకొక 1 లీటరు దీంట్లో పోసేయచ్చు అనమాట. మనం యాడ్ చేసుకోవచ్చు. బాగా చల్లటి నీళ్ళు ఉంటే అవి పోసేసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. లేదా నార్మల్ నీళ్లు కలిపితే కనుక దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. టేస్ట్ చూడండి. ఒకవేళ ఉప్పు తక్కువ ఉందా, నిమ్మరసం ఇంకొంచెం కలుపుకోవచ్చా అనేది తెలుస్తుంది అనమాట. నాకైతే ఉప్పు కొంచెం తక్కువగానే అనిపించిందండి, అందుకని ఇంకొంచెం యాడ్ చేసి కలిపేశాను అనమాట. ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న కప్పు చియా సీడ్స్ వేసుకుంటున్నానండి. 1 గంట ముందు నానబెట్టానమాట. సబ్జా సీడ్స్ అయినా వేసుకోవచ్చు, ఇది ఓన్లీ ఆప్షనల్ అనమాట. వేసుకుంటే చాలా చలవ చేస్తుంది. ఒక 1 అవర్ ముందు నానబెట్టేసి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 గంట తర్వాత కూల్గా సర్వ్ చేసుకోండి. వెంటనే తాగాలి అనుకుంటే ఇలా కొంచెం నిమ్మకాయ అద్దేసి ఉప్పు రాసేసి దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఆ షర్బత్ వేసుకొని చల్లగా కూల్గా ఎంజాయ్ చేయండి. ఇది తాగుతుంటే గ్లాస్ దించబుద్ధి కాలేదండి. అంత బాగున్నాయన్నమాట, అంత టేస్టీగా ఉన్నాయి. చాలా రీఫ్రెష్గా అనిపిస్తుంది. మరి మీరు ట్రై చేసి చూస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.